తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని వెలిసిన శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ భవానీ శంకర స్వామి దేవాలయంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వేద పండితులు కుందుర్తి సుధాకర్ స్వామి వారి అర్చక బృందం వేద మంత్రాల మధ్య శ్రీ భవానీ శంకర స్వామి వారికి మహాపున్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, విశేష ద్రవ్య పంచామృతం, అన్నాభిషేకం, విశేష అలంకరణ, అర్చనలు, మహానివేదన, మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాలకు వేలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారికి జరిగిన అభిషేకాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ వారి భక్తి పాటలకు కచేరీ ఆకట్టుకుంది. అలాగే శ్రీ కోటబొమ్మాలి తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు తెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు, శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, నాగలాపురం గిరిధర్ రెడ్డి, పెల్లూరు కోటేశ్వరరెడ్డి, వెంపలూరు బాబురావు, ఆవుల సుబ్బయ్య, సుధాకర్ స్వామి, పన్నాగ సాయి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శివాయ ఓం నమః శివాయ పుష్పం సమర్పయామి ఆయనే దేవాయనే దుర్గారుహంతుషా ఓం మృత్యుమయాచ్యుతైవేశ్వరీ తవ పూజా కరిష్యామి ఏకవిల్వం శివార్పణం శరణం మమ కారణ్యభావే చారయామి కృపా కటాక్ష సిద్ధిరస్తు అన్యోన్య సిద్ధిరస్తు సకల మనస్సంకల్ప సిద్ధిరస్తు గమ్మ తల్లికి గాజులు దుర్గమ్మ తల్లికి గాజులు మన గమ్మ తల్లికి గాజులు గమ్మ తల్లికి గాజులు గమ్మ తల్లికి గాజులు దుర్గమ్మ తల్లికి గాజులు మన కోటమ్మ తల్లికి గాజులు గమ్మ తల్లికి గాజులు మన గమ్మ తల్లికి గాజులు దుర్గమ్మ తల్లికి గాజులు 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 ఎవరికమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు గాజులు గాజులమ్మ ఎవరికమ్మ ఎవరికమ్మ చీరలు చీరలమ్మ చీరలు ఎవరికమ్మ చీరలు గమ్మ తల్లికి చీరలు గమ్మ తల్లికి చీరలు చీరలు ఎవరి ఎన్నాళ్ళుగానో చక్కటి అవకాశం ఇచ్చిన ఆలయ ధర్మకర్త గారైనటువంటి శ్రీ నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పేరున ఇచ్చేసిన కళాకారు ప్రతి ఒక్కరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లక్కీ ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ ఫ్రమ్ నెల్లూరు అండి. సో దయచేసి ఆయన చెప్పినట్టు భోజనాలు తినేవాళ్ళు చప్పట్లు కొట్టకండి. భోజనం తిన్న తర్వాత కలిపి ఆ పాటకి ఈ పాటకి కలిపి చప్పట్లు కొట్టండి. అని అలాగే ఈ లైన్లో ఉన్న వాళ్ళ కవర్ని కాస్త చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టచ్చు. ఓకేనా? సో చప్పట్లు కొడితే ఆ పైన దేవుడే కాదు, మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. పైన దేవుడు కూడా ఒకవేళ నిద్రపోతున్నా మనం నిద్రలేకపోయచ్చు. సో మాసకి ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్, గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి కోసం ఇంకొక చక్కని పాట